గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. రాముడు మీద ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేసిన నటుడు ప్రకాష్ రాజ్ మీద పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఆయన అసలు ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేయాల్సిందే అంటూ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. కరాటే కళ్యాణి గారు, అడ్వకేట్ కృష్ణకాంత్ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రకాష్ రాజ్ మీద కేసు కూడా పెట్టిన పరిస్థితుంది. అంటే గతంలో నాన్ వెజ్ మీద కేసు పెట్టి ఆయన ఇన్స్టా అకౌంట్ను కూడా బ్లాక్ చేపించిన ఘనత వీళ్ళిద్దరిది. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. ప్రకాష్ రాజ్ గురించి వాళ్ళు ఏం చెప్తారు, ప్రకాష్ రాజ్ హిస్టరీ గురించి కూడా కొన్ని సంచలనమైన విషయాలు ఈ వీడియోలో బయటకు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ వీడియో ఎండ్ వరకు చూడండి. కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే. కృష్ణకాంత్ గారు నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. కళ్యాణ్ గారు, ఆయన ప్రకాష్ రాజ్ గారు రాముడు నార్త్ నుంచి సౌత్కి వచ్చాడు. రావణాసురుడి ఆయన తోటలోనూ లేకపోతే అక్కడ ఆ ప్రాంతానికి వెళ్తే పళ్ళు దొంగతనం చేశాడు. కనీసం ఆ పళ్ళకి సంబంధించి ఎలాంటి అమౌంట్ కూడా పే చేయలేదంటే చాలా వ్యంగ్యంగా ఒక కామెడీ సీన్ని క్రియేట్ చేసి మాట్లాడిన పరిస్థితుంది. సో ఫస్ట్ దీని గురించి ఏం చెప్తారు మీరు? నేను చాలా బాగా అంటే ఇబ్బంది పడ్డాను అది విన్నాక, అది చూశాక. ప్రతి ఒక్కరికి ఒక మనోభావాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక పెయిన్ ఉంటుంది. అంటే కొన్ని టచ్ చేస్తే పెయిన్ ఫీల్ అవుతాం. ఎందుకంటే రామాయణం అనేది ఆది కావ్యం. యత్క్రౌంచ మిథునాదేహం అవధీహి కామమోహితం అని మేము చెప్తూ ఉంటాం. రామాయణం ఎవరు రాశారు అంటే యత్క్రౌంచ మిథునాదేహం అవధీహి కామమోహితం అని వాల్మీకి మహర్షి 2 పక్షుల గురించి చూసి తర్వాత పుట్టిన ఆది కావ్యమే ఇది. అవి 2 చనిపోయిన తర్వాత అదంతా మనకు తెలుసు, పోయేవాడు, తర్వాత వాల్మీకిగా మారాడు. ఆయన రాసిన ఈ ఆది కావ్యం రామాయణం ఎప్పుడు వచ్చింది అదేనా ఆయనకి తెలుసా? 1,86,00,000 పూర్వం జరిగింది రామాయణం. త్రేతాయుగం 30,000 మిగిలి ఉండగా జరిగింది రామాయణం. 24వ మహాయుగంలో జరిగింది రామాయణం. ఇప్పుడు 28వ మహాయుగం. అంటే ఇప్పుడు మనం రామాయణం ఎక్కడ పుట్టింది, ఏం పుట్టిందంటే ఇదంతా కల్పితం అంటే ఇవన్నీ కల్పితాలా? మరి ఆది కావ్యమైన మన వాల్మీకి రాసిందని ఏమంటారు? అంటే ప్రతి ఊర్లో చిన్న చిన్న 10 ఇల్లులు ఉంటాయండి. 10 కొంపలున్న పల్లెనైన రామ భజన మందిరం ఉండి వరలుగాత అన్నారు. 10 ఇల్లులు ఉన్నప్పటికీ కూడా రామ భజన మందిరం కంపల్సరీ రామ భజన జరుగుతుంది. అంటే వాళ్ళందరూ పిచ్చోళ్ళ రామభక్తులందరూ. 500 సంవత్సరాల కిందట అయోధ్యలో జరిగిన ఆయన అడయాడిన నేలపైన కరసేవకులు వెళ్ళి ఇంత గట్టిగా చేసి ఈ రోజున అయోధ్య బాలరాముని నిర్మాణం అద్భుతమైన భవ్యమైన నిర్మాణం జరిగింది అంటే అందరూ మన మతిలోని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? రామ భక్తులు అందరూ ఏమనుకుంటున్నాడు ఆయన? ఈయన ఒక్క ఆయనే తెలివైనోడు, తెలివితేటలు ఉపయోగిద్దాం, తెలివితేటలతో పాటుగా కొట్టేద్దాం, మన చరిత్రను వక్రీకరించేద్దాం అంటే ఏంటి? రావణాసురుడు వెళ్ళడమట, శూర్పణఖ వెళ్ళడమట, పళ్ళు తీసుకున్నారట, వీళ్ళు దొంగలించారు మన పళ్ళు, వీళ్ళు డబ్బులు కట్టాలని వీడు అనడమట. అనగానే $2,000 కట్టాలి, దానికి GST కట్టాలి, 18% GST అంట. అంటే GSTతో పాటుగా మరి మాకేమి డిస్కౌంట్ ఇవ్వని అడిగాడంట లక్ష్మణుడు. అడిగితేనంట నీకు 20% ఇస్తారంటే. పిచ్చి వాళ్ళు అంటే వినేవాళ్ళు ఏదో అంటారు చూసారా, ఏదో చెప్తే చెవిలో క్యాలీఫ్లవర్ కాదు ఇంకేమైనా కూడా పెడతారని, అలా ఉంది పరిస్థితి. లక్కీ అని పిలవడం. నెక్స్ట్ వలస కార్మికుల్లాగా ఎక్కడి నుంచి వలస వచ్చాడంట. అంటే రాముడు వలస కార్మికుడు అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే రాముడు ఉత్తరాది నుంచి ఇక్కడ వలస వచ్చాడు అంటే ఈయన దక్షిణాది ఆయన ఉత్తరాది ఆయన ఏంటండి, ఏం చెప్తున్నాడు ఆయన? అసలు ఏమందాం అనుకున్నాడు అంటే మనుషుల్ని మనోభావాలతోని అన్నిటితోని ఆడుకుంటూ ఇతను ఒక పెద్ద పని చేశాడండి. మా లాయర్ గారు పోతిరెడ్డి కృష్ణకాంత్ గారి తాలూకా స్కిల్స్ నేను అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే మేము ఎప్పుడు కూడా కలిసి పనిచేస్తుంటాం, ఇద్దరం BJP నాయకులం. ఆయన ఆంధ్ర, నేను తెలంగాణ, కలిసి పనిచేస్తున్నాం. ఈయన యాంటీ BJP, అది కూడా చెప్తున్నా. అంటే మేము రామ్ భక్తులతో పాటుగా పార్టీలో కూడా ఉన్నాం. నేను రామ్ భక్తురాల్ని, అలాగే కోర్ అంటే ఫ్యాన్ అంటారు చూసారా, కోర్ ఫ్యాన్ ఆఫ్ రామ, అంతే, రామాయణ. సో నేనేంటంటే అంత ఇదిగా రామనామంతో పెరిగిన వాళ్ళం మేము. ఇప్పటికీ రామనామంతోనే బతుకుతున్నాను, నేను హరికథలు చెప్తున్నాను. సో అలాంటి నేను రాముడు భక్తురాలుగా ఉండి ఒక రామాయణాన్ని ఆది కావ్యాన్ని అపహాస్యం చేస్తే ఎవరిని వదల, ఎవరు అపహాస్యం చేసిన. ఇంతకుముందు కత్తి మహేష్ మీద నేను గట్టిగా ఫైట్ చేసి కేసేసాను అనకూడదు, కానీ ఇప్పుడు లేడు కాబట్టి మనకు అనవసరం. కళ్ళు వేలిపోతాయని ప్రతి ఒక్కరు మాట్లాడడం కాదు, మేము కూడా చేసిన వీడియోలు ఉన్నాయి. అతను ఫస్ట్ పోయింది కళ్ళే పాపం యాక్సిడెంట్లో. అంటే మేము అతను పోవాలని మేము కోరుకోలేదు, ప్రతి భక్తుడు కోరుకున్నాడు. చూడండి, మనం కోరుకుంటే యూనివర్స్ ఇస్తుంది అంటారు చూసారు, అది జరిగిపోయింది ఆయనకి. అంటే ఆయన యాక్సిడెంట్లో పోయినా కూడా అలాగే పోయాడు పాపం. అంటే రాముడిని అన్నావురా, నీకు జరిగిందిరా అని ప్రతి ఒక్కరు పెట్టారు.
అంటే అప్పుడు కామెంట్ లో కూడా కామెంట్ లో దేవుడు అంటున్నావు నీ కళ్ళు నీ పోతే కళ్ళు పోతే అన్నారు కదా. సహజంగా నేనైతే అంటారు వీడియో కదా. చేశాను, ఆ వీడియో చేశాను నేను ఎక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ లో ఉండి చేశాను. ఇప్పటికీ నాకు మెమరీలో వస్తుంటది అప్పుడప్పుడు ఆ వీడియో. సో చెప్తున్నా, నేనే కాదు చాలా మంది ఇదే మాట, కళ్ళు పోయి ముళ్ళేరుకుంటామని ఎట్లాంటి డైలాగులు వచ్చాయి కింద డైలాగులు. పాపం అతనే కాకుండా రాముడు అన్న ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ చూసాం మనం. కొన్ని పేర్లు ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు మనం. చాలా మంది ఉన్నారండి, కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, అవన్నీ పేర్లు చెప్పడం ఎందుకు కానీ చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే ఈయన కూడా అదే కేవకు చెందినట్టుగా అయిపోయాడు. ఈయనకు అలా జరగాలని నేను కోరుకోవట్లేదు, ఎందుకంటే నేనేమి అట్లాంటివన్నీ కోరుకునే మనస్తత్వం నాకు లేదు. కానీ పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా రామ్ భక్తుడిగా మారాలని కోరుకుంటున్నాను ఈయన్ని. ఏంటంటే రామ్ భక్తుడిగా మారతాడు కూడా ఫ్యూచర్ లో, ఎవరికి తెలుసు. ఈయన యాంటోనీ అండి, అలియాస్ ప్రకాష్ రాజ్. సో నాస్తి కూడా లేకపోతే క్రిస్టియన్ ఆయన ఏంటన్నది తన ఐడెంటిటీ తను చెప్పుకోలేని స్థితిలో ఉన్న మనిషి. నేను క్రైస్తవుని అని చెప్పలేడు, నాస్తికుడు అని చెప్పలేడు, హిందువుని అని చెప్పలేడు. ఇప్పుడు ఏంటంటే మొత్తానికి మొన్న ముసుగు తొలగింది, వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు క్రిస్టియన్ అని బయటకు వచ్చింది, యాంటోనీ అని పేరు వచ్చింది. మన ఎవరు సూర్య గారు చెప్పగానే బయటకు వచ్చింది, ఆ వీడియో మీరు చూసే ఉంటారు ఈయన ఏంటి అన్నది. సో అది కూడా మనకు తెలిసింది. సో మనం ఏంటంటే ఈయన ఏంటన్నా చెప్పుకోలేని ఐడెంటిటీ లేని ఒక వ్యక్తివి నువ్వు మా రాముణ్ణి మా రామాయణాన్ని అపహాస్యం చేస్తావా? అందులో ఈయన ఏం చేశాడంటే నిర్దిగంట అని ఒక ప్రదేశాన్ని, ఒక స్కూల్ని ఏర్పాటు చేశాడు ఎక్కడ, మైసూర్లో. ఆయన ఉద్దేశం ఇది మనం అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే పిల్లలందరికీ, లేని పిల్లలు, తినడానికి తిండి లేని పిల్లల వాళ్ళందరినీ తీసుకొచ్చి అంటే అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ తను ఒక మంచి స్థాయికి తీసుకురావాలి, నటుల్ని చేయాలి అని ఒక యాక్టింగ్ స్కూల్ అనుకోండి. అది కైండ్ ఆఫ్ యాక్టింగ్ స్కూల్. అన్ని నేర్పిస్తారు అక్కడ, నవరసాలు నేర్పిస్తారు. సో దాని పేరు నిర్దిగంట. సో అది ఆ నిర్దిగంట అనే ప్రదేశంలో, అది యాక్టింగ్ స్కూల్లో పిల్లలందరూ ఈ ప్లే చేస్తున్నారు, వాళ్ళు రాశారు. దానికి సూత్రధారి పాత్రధారి అన్ని ఈయన. బట్ ఆయన రాయలేదు, ఆయన చెప్పలేదు, కానీ వాళ్ళు రాశారు. ఈయన చెప్పకుండా, ఆయన అనకుండానే రామాయణం వాళ్ళు రాసేశారు. దాన్ని ఈయన ఎలా ప్రమోట్ చేస్తున్నాడు అంటే, ఇది నా కల్చరల్ పాలిటిక్స్, అంటే కల్చరల్ వేలోనే పాలిటిక్స్ చేస్తున్నాను నేను. అంటే రాముడు అంటే బీజేపీకి లింక్ చేస్తారు కదా మామూలుగా. జనరల్గా ఏంటంటే జై శ్రీరామ్ అంటే బీజేపీ మీరు అని అడుగుతారు ఫస్ట్. సో ఇప్పుడు ఏంటంటే రాముడు ఉత్తరాది లింక్ చేసి ఇవన్నీ చేసి వలస వచ్చాడు, ఇవన్నీ కలిపి వాళ్ళ మీద రుద్ది నువ్వు వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి, అంటే నువ్వు ఎట్లా అంటే ఒక విధంగా చెప్పాలంటే టెర్రరిస్టులు తయారు చేస్తున్నావు, యాంటీ హిందూస్ని తయారు చేస్తున్నావు. అక్కడ నువ్వు చెప్తుంది యాక్టింగ్ కాదు, నువ్వు రాముడి మీద, రామాయణం మీద, మన చరిత్ర పైన, మన ఇతిహాసాలపైన విషం చిమ్ముతున్నావు. దానిలో హిందూ పిల్లలే ఉంటారు, వాళ్ళందరినీ నువ్వు నాస్తికులుగా చేస్తున్నావు, యాంటీ హిందూస్గా చేస్తున్నావు. నువ్వు చేస్తుంది ఇంత పెద్ద కుట్ర కోణం దాగుంది ఇందులో. ఈయన నేర్పించేది ఫ్రీగా నేర్పిస్తున్నాడు, అందరు చంకలు గుద్దు. ఈ స్టోరీ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అంటే బీజేపీని యాంటీగా తయారు చేయడం, అదే ఉద్దేశం. బీజేపీ ఏంటంటే రాముడిని కూడా, రాముడిని బీజేపీ అంటే ఆయనకు పడదు. సో ఇప్పుడు ఏంటి ఆయన ఏమన్నాడు లాస్ట్ లో, అందులో కన్ఫర్మ్ చేస్తాడు కల్చరల్ పాలిటిక్స్. కల్చరల్ పాలిటిక్స్ అంటే కల్చరల్ గా ఒక స్టోరీని చెప్తూ నువ్వు పాలిటిక్స్ ని దానికి లింక్ చేసావు. ఏంటంటే దానిలో జిఎస్టీల గురించి మాట్లాడాడు, నార్త్ సౌత్ అన్నాడు. ప్లస్ ఏంటంటే లక్కీ గిక్కీ అని చెప్పేసి పిల్లలందరికీ అర్థం అవడానికి కొంచెం రాముడు రామ్స్ అనో లక్కీ అని ఇలాంటి డైరెక్ట్ గా రాముడినే ఒక పాలిటిక్స్ కి వాడుకోవటం అనేది నిజంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. ఒక మహాపురుషుడిని మనం కించపరిచినట్టు అవుతుంది, నేను బ్యాడ్ అయిపోతాను, ఇలాంటి ఆలోచన ఆయన బ్యాడ్ అవడమే కావాలి కదా. మీకు అసలు విషయం తెలుసా? మీకు ఆయన కామ్గా ఉన్నాడు అనుకోండి, కనిపించాడు ఎక్కడ. ఎవరిని గిల్లితే వస్తుంది ఆయన ఫేము? హిందువులు గిల్లాలి, రాముడి గురించి మాట్లాడాలి, బీజేపీ గురించి మాట్లాడితే యాంటీ హిందూ కాబట్టి ఆయనకు పేరు వస్తుంది. సో ఆయన వెనకాల ఉండే యాంటీ హిందూస్ అందరూ ఆయన సపోర్ట్ వస్తారు. ఇప్పుడు నేను పోస్ట్ పెట్టాను అనుకోండి, ఆయన సపోర్టర్స్ వచ్చి నాకు అందరూ తిడుతూనే ఉంటారు. సో వాళ్ళు తిట్టినంత మాత్రం నాకు ఏం కాదు, నా చిత్తశుద్ధితో నేను రాముడి కోసం పనిచేస్తున్నప్పుడు రాముడు నాకు దారి చూపిస్తూనే ఉంటాడు. ఇలా పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు వచ్చి అందులో పాయింట్లను తీసి అందరూ రాసింది ఏంటి, ఆయన మాట్లాడాడు మాత్రమే అంటున్నారు. మా పాయింట్లు ఏముంది? నువ్వు పిల్లల్ని చెడగొడుతున్నావు, నువ్వు పిల్లల్ని చెడగొట్టడానికి నిర్దిగంట పెట్టావు, నిర్దిగంటలు ఇవన్నీ నేర్పిస్తున్నావు. నువ్వు నేర్పించాల్సింది నవరసాలు, యాక్టింగ్ నేర్పించు, ఈ యాక్టింగ్ కాదు, పాలిటిక్స్. ఆ నిర్దిగంట గురించి పూర్తిగా రీసెర్చ్ చేశారు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. సో ఏం తెలిసింది మీకు? అంటే ఇనీషియల్ గా ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూ అయిందో, సో అందరి హిందువులు మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో, ఆబ్వియస్లీ నా హిందూ ఒక బీయింగ్ ఏ హిందూ నా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. సో ఇమీడియట్గా నేను కళ్యాణ్ గారు నేను మాట్లాడుకున్నాము, అసలు ఏంటండి ఇది చాలా దారుణం. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, నేను కళ్యాణ్ గారి అన్వేషణ మీద కూడా ఇట్లా ఫైట్ చేసాం, ఎంత చేసాం.
అది ఇంకా మేము పర్సూ చేస్తున్న తరుణంలోనే ఇలాంటిది రావడం, అండ్ ముఖ్యంగా హిందూ సమాజం అంతా ఉలికిపడే విధంగా. అంటే నువ్వు ఒక ప్రామినెంట్ యాక్టర్ అయి ఉండి ఒక కేరళ లిటరేచర్ ఫెస్టివల్ అనే చోట నీకు గెస్ట్గా పిలిస్తే నువ్వు అక్కడ సమయం సందర్భం లేకుండా రామాయణం గురించి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏంది? అండ్ రామాయణంలో అది కూడా పిల్లలు రాశారు. ఈయన ఒక ఆర్ట్ స్కూల్ ఇంక్యుబేటర్ అనేది ఒకటి పెట్టారు, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ నిర్దిగంట. సో ఇదంతా నేను ఎప్పుడు కనిపెట్టానంటే అసలు ఇదంతా ఇష్యూ ఏంటని చెప్పి నేను మొత్తం ఆ వీడియో ఇట్స్ లైక్ మోర్ దెన్ 50 minutes పైన ఆ వీడియో ఉంటుంది. సో మొత్తం నేను చూడటం జరుగుతుంటే ఆయన అందులో ఈ మాట అంటాడు, నాదొక ఆర్ట్ స్కూల్ ఇంక్యుబేటర్ ఉంది, అదొక ప్రాజెక్ట్, నా చిన్న పిల్లలకి మేము థియేటర్ యాక్టింగ్ నేర్పిస్తాం, సో వాళ్ళు ఈ డ్రామా రాశారని చెప్పి ఇదంతా చెప్పుకుంటూ వస్తారు. సో అప్పటివరకు అందరూ ఏంటి, ఈయన రామాయణాన్ని డిస్టార్ట్ చేసి ఇలా మాట్లాడాడు, జుగుప్ సాగర్ వ్యాఖ్యలు చేశాడని అందరూ అంటున్నారు. కానీ నేను మొత్తం వీడియో చూసిన తర్వాత అసలు నిర్దిగంట అనేది ఈయన స్థాపించిందే 2023లో పెట్టారు ఈయన మైసూరు చుట్టుపక్కల ప్రాంతంలో. అక్కడ అది ఏంటి, అది పెట్టిన ఉద్దేశం మంచిదే, బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లల్ని, కొద్దిగా యువకుల్ని, అందరి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరికీ ఎవరికైతే థియేటర్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో, ఈ డ్రామా అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ ఆ ట్రైనింగ్, ఆ స్కిల్ డెవలప్మెంట్ అంతా చేస్తారు అక్కడ. ఈయన టీం ఫౌండింగ్ మెంబర్ ఈయనే అందులో. సో వాళ్ళు ఆ పిల్లలతో ఈ డ్రామా ప్రొవోక్ చేస్తూ ఇది రాయిపించారు. సో అది చెప్తున్నాడు ఆయన క్లియర్గా, ఈ పిల్లలు రాశారు ఇట్లా, ఇది పిల్లలకి పాలిటిక్స్ కి సంబంధం ఏంటి అసలు? ఫస్ట్ సరే పొలిటికల్ గా నువ్వేదో రాసావు, అండ్ నీ భావజాలం వాళ్ళకెందుకు రుద్దుతున్నావు? అందరికీ తెలుసు ప్రకాష్ రాజ్ గారు ఒక లెఫ్ట్ వింగ్ సంబంధించిన భావజాలం ఉంది ఆయనకి, అండ్ అతిస్ట్ అని చెప్తాడు. కానీ మళ్ళీ బెంగళూరులో ఒక చర్చిలో క్రిస్టియన్ సంబంధించిన ఒక సెర్మన్ కూడా ఇవ్వడం ఉంది. నేను ఇవాళ రోజు ఎఫ్ఐఆర్ అది కూడా పెట్టా, ఆ వీడియో కూడా పెట్టా. మరి బెంగళూరులో ఒక చర్చిలో క్రిస్టియన్స్ మాత్రం చాలా మంచి మంచి సూపులు చెప్తున్నాడు. మరి హిందూస్ విషయం వచ్చరికి మాత్రం ఈ వ్యత్యాసం ఎందుకు? యాంటీగా ఇలా మోకరీ చేస్తూ ఇట్లా వ్యంగ్యంగా ఇలాంటి మా దేవుళ్ళని మాట్లాడతాం ఎందుకు? అది కూడా పెట్టా ఎఫ్ఐఆర్ లో. అట్ ద సేమ్ టైం అంటే అక్కడ ఉన్న పిల్లల్ని హిందువులకు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా తయారు చేయడం ఉద్దేశం అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే నీ పొలిటికల్ ఐడియాలజీని ఆ బడుగు బలహీన వర్గాల పిల్లలు వాళ్ళు ఎవరైతే ఈజీగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు లేని వాళ్ళు కదా, ఆల్రెడీ వాళ్ళు వచ్చిందే ఇతని దగ్గర ఏదో నేర్చుకుందాము, మంచిగా స్కిల్ డెవలప్ చేసుకుందామని వచ్చారు. అలాంటి వాళ్ళని ఈజీగా ఇంకా నువ్వు బ్రెయిన్ వాష్ చేయొచ్చు కదా లేని వాళ్ళని. సో అదే ఇక్కడ జరుగుతుందని అనిపిస్తుంది నాకు. ఇట్స్ లార్జర్ కాన్స్పిరసీ అనిపించింది నాకు అంత వీడియో చూసిన తర్వాత. అరే మన అందరం ఇతను కేవలం రామాయణం గురించి మాట్లాడుతాడు, తప్పుగా మాట్లాడనే విషయం మీద వెళ్తున్నాం, కానీ అసలు నిజమైన ఇట్స్ లైక్ ఏ మోర్ లార్జర్ కాన్స్పిరసీ అనిపిస్తుంది. నేను నిర్దిగంట అనే అసలు ఏంటిది, ఏదో స్కూల్ ఇంక్యుబేటర్ అనేది ఏంటని నేను చూస్తే ఈ నిర్దిగంట ఇవన్నీ బయటకు వచ్చాయి. సో అక్కడ నేను కొన్ని వీడియోస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఆయనే పెట్టుకున్నాడు. ఆయన పిల్లలు భవిష్యత్తులో వీళ్ళు ఒకవేళ సినిమాలు తీసే స్థాయికి వస్తే ఈ భావజాలంతో ఇలాంటివి యాంటీ హిందూ అండ్ ఈ లెఫ్ట్ వింగ్ సి ఐడియాలజీ యూ మే డిఫర్ విత్ అవర్ పార్టీ. మా బీజేపీ పార్టీతో నీకు ఐడియాలజీ పరంగా మీకు ఇష్టం లేకపోతే మీరు డిఫర్ అవ్వండి, పొలిటికల్ గా ఫైట్ చేయండి, మేము ఎవరు ముద్దనట్లేదు. ఈ దేశంలో ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకి ఉండొచ్చు. మీరు మా ఐడియాలజీ నచ్చకపోతే మీరు మాకు పొలిటికల్ గా ఫైట్ చేయండి. అంతేకాని చిన్న పిల్లలకి పాలిటిక్స్ కి సంబంధం లేదు, రిలీజియన్ కి సంబంధం లేదు, అలాంటి వాళ్ళకి నువ్వు ఒక డ్రామా నేర్పిస్తాను, ప్లే రైటర్ ఎలా రాయాలో నేర్పిస్తాను నెపంతో నీ భావజాలని వాళ్ళ చిన్న పిల్లల పసి హృదయాలకి రుద్దడం ఏంటి అన్నదే కదా మెయిన్ కాన్సెప్ట్. అక్కడ అది మాకు మెయిన్ కోపం వచ్చింది. అంటే చిన్న పిల్లలను ఎలా తయారు చేద్దాం అనుకుంటున్నావు? నీ భావజాలని వాళ్ళకి రుద్ది నీ ద్వారా నీ ఐడియాలజీని వాళ్ళకి రుద్దుతావు చిన్నప్పటి నుంచే. అండ్ చిన్న పిల్లలు సార్, చిన్న పిల్లలు చిల్డ్రన్ చెప్పాడండి వీడియోలో, చిల్డ్రన్ అని చెప్పాడు క్లియర్ గా, అన్ని ఏజ్ గ్రూప్స్ కి అందులో నేర్పిస్తారు. ఈ పర్టికులర్ డ్రామా మాత్రం చిన్నపిల్లలు రాశాడని చెప్పాడు ఆయన. అంటే మైనర్ బాలలు అన్నట్టుగా మీనింగ్ మరి ఆయన భాష ప్రకారం ఆ మైనర్ బాలలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీలు ఇవన్నీ ఎందుకు తెలుస్తుందండి? నువ్వు చెప్పకుండా, నువ్వు ప్రొవోక్ చేయకుండా, నీ టీం చెప్పకుండా. సో ఆ విధంగా నువ్వే ప్రేరేపిస్తున్నావు, వాళ్ళు ప్రేరేపించి నీ యొక్క భావజాలను వాళ్ళకి రుద్దుతున్నావు. అది చాలా తప్పు కదా. వాళ్ళు ఇండిపెండెంట్ గా పెరగాలి, నువ్వు ఓన్లీ యాక్టింగ్ వరకే నేర్పేయాలి. నువ్వు ఏ భావజాలం అంతా వాళ్ళకి రుద్దకూడదు కదా. నువ్వు యాక్టింగ్ కోసం పెట్టుకున్న వాళ్ళని యాక్టింగ్ వరకే నేర్పేయాలి, డ్రామా రైటింగ్, ప్లే రైట్ ఎలా రాయాలో నేర్పేయాలి, అవి నేర్పేయాలి. అంతేగాని రిలీజియన్ పరంగా రిలీజియన్లోని క్యారెక్టర్స్ తీసుకొని ఇవన్నీ నువ్వు అది కూడా వాళ్ళని మంచిగా తీసుకున్నావు అంటే రాముని లక్ష్మణుని వేరే విధంగా, అదే వాళ్ళని వ్యంగ్యంగా తీసుకొని నువ్వు అలా వాళ్ళతో రాయపడం ఏంటి? నేను అదే ప్రకాష్ రాజ్ గారిని వాళ్ళ రోజు అదే నేను ఐ డేర్ హిమ్. ఇదే ఇట్లానే వేరే అన్యమత గ్రంథాల్లో కూడా మంచి దేవుళ్ళు ఉన్నారు, అందులో కూడా మంచి స్టోరీస్ ఉన్నాయి. మరి ఆ అన్యమతాలు ఖురాన్ లో గానీ బైబుల్లో గానీ మంచి స్టోరీస్ ఉన్నాయి, అందులో దేవుళ్ళని తీసుకొని నువ్వు ఇలాంటి డ్రామా రాయగలుగుతావు వ్యంగ్యంగా? ఐ డేర్ హిమ్. ఆయన రాయిపోగలుగుతాడు పిల్లలతో ఇట్లా? రాయడు. మరి కేవలం నువ్వు హిందూ మతానికి మాత్రమే యాంటీ హిందూగా ఎందుకు రాయిపిస్తున్నావు ఇట్లా వ్యంగ్యంగా? ఇదే కదా మా మెయిన్ క్వశ్చన్. నువ్వు పిల్లలతో ఎందుకు ఇలాంటి రాయిపిస్తున్నావు? అది కూడా పిల్లలతో ఎందుకు చేపిస్తున్నావు? నీ భావజాలను వాళ్ళకి ఎందుకు రుద్దుతున్నావు? మనందరికీ తెలుసు ప్రకాష్ రాజ్ గారికి ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తేనే మనకు తెలుసు. ఆయనకి గౌరీ లంకేష్ గారు, లేట్ గౌరీ లంకేష్ గారు జర్నలిస్ట్, ఆవిడ చనిపోయారు. షీఈ్ ఎ లెఫ్టిస్ట్ ఐడియాలజీ భావజాలం ఉన్న వ్యక్తి. కన్నయ్య కుమార్ కి ఇదివరకు సిపిఐలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ లోకి వెళ్ళాడు అనుకోండి, అవన్నీ ఒకటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. బట్ సిపిఐలో అప్పుడు ఉన్నప్పుడు కూడా ఈయన సపోర్ట్ ఇచ్చాడు. సో ఇలా లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళందరికీ ఈయన ఎంత సపోర్ట్ ఇచ్చాడో ఈయన కూడా భావజాలం ఉందని తెలుసు, కరెక్టే.
నీకు ఆ భావజాలం ఉంటుంది తప్పు కాదు, కానీ నువ్వు దాన్ని యాంటీ హిందూ కింద హేట్ స్పీచ్ కింద మార్చడం తప్పు కదా. అది కూడా పిల్లలకి ఆ బ్రెయిన్ వాష్ చేయడం ఇంకా తప్పు కదా. నువ్వు ఒక ఎన్జిఓ ఇంక్యుబేటర్ ఆర్ట్ స్కూల్ పెట్టి అందులో చిన్న పిల్లలకి నీ భావజాలని, నీ నెగిటివ్ యాంటీ హిందూ భావజాలను వాళ్ళకి రుద్దడం, ఈ డ్రామాల పేర్లతో వాళ్ళు రాయిపీయడం, ప్రేరేపించడం అది చాలా తప్పు అనేది మా కాన్సెప్ట్. సో దాని మీద ఇవాళ రోజు ఇచ్చాం మేము. కరెక్ట్గా వెళ్ళండి గురు. ఒక పాయింట్, హిందువుల మీద ఏమన్నా మాట్లాడినా, హిందూ దేవుళ్ళని దూషిస్తూ కానీ అవమానిస్తూ కానీ మాట్లాడినా, హిందువులు సరిగా ఐక్యం కారు, అలాంటి వాళ్ళని సరిగ్గా టార్గెట్ చేయలేరు, వాడు పాపాన్ని వాడు పోతాడులే, ఇట్లా వదిలేసే లైట్ తీసుకునే రకం ఎక్కువ ఉంది అని ఒక చర్చ ఉంది. ఏమంటారు మీరు? నిజమే లేదండి. అంటే ఒకప్పుడు మనం ఇప్పుడే కాదండి, మన వాళ్ళు సెక్యులర్గా ఉంటారు. సెక్యులర్గా అంటే హిందువులు, ఇప్పుడు కట్టర్ హిందువులు అంటే ఎలా ఉంటారంటే నా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తామని మాలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే అందరూ కావాలి, అందరూ మంచిగా ఉండాలి అని వాళ్ళతో మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి, కానీ కట్టర్ హిందువులు ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటారు. మేము అవసరమైతే దేశం కోసం ఏదైనా అయిపోతారు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అంటే లైక్ ఎలా ఉంటారంటే మనకి హైందవి అంటే హిందూ సామ్రాజ్య స్థాపకుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన కన్నా తల్లి జిజియాబాయ్ ఆయన అలా తయారు చేసింది. అంటే అలాంటి తల్లులు అలాంటి కొడుకులనే అంటారు. అలాంటి వాళ్ళందరూ దేశం కోసం అంకితం అయిపోతారు. కానీ ఇప్పుడు ఏంటంటే పక్కింట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టాలి, ఝాన్సీ లక్ష్మీబాయి పక్కింట్లో పుట్టాలి, మేము చూసి చప్పట్లు కొడతాము, మా ఇంట్లో వద్దు, ఇలా ఉన్న వాళ్ళు అయిపోయారు. వీళ్ళందరూ సెక్యులర్స్ అంటారు. పక్కింట్లో ఉంటే చప్పట్లు కొడతాం మేము, అలాంటి వాళ్ళు అయిపోయారు. సో నిజమైన హిందువులు అలాంటి వాళ్ళందరూ మా ఇంట్లో పుట్టాలనుకుంటారు, నాలాంటి వాళ్ళు నా ఇంట్లోనే తయారు చేయాలనుకుంటారు. సో మీకు అర్థమవుతుందని చెప్పాను డిఫరెన్స్. అంటే ఇలాంటప్పుడు ఏమవుతుందంటే పక్కింట్లో ఏమైపోతే ఏంటి, తలుపేసేసుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు మీకు చాలా విషయాలు ఇప్పుడు మారింది, కానీ రోడ్డు మీద వెళ్ళిపోతే యాక్సిడెంట్ అయ్యి మనం వెళ్ళి ఏమైనా హెల్ప్ చేస్తే పోలీసులు మనల్ని తీసుకెళ్ళి చాలాసేపు ఇంటరాగేట్ చేసేవారు. మీరు గుద్దేశారా, మీకేమైనా తెలుసా, ఎలా అయ్యింది అని. ఆ విధంగా అవడంతో ఏం చేశారు, చాలామంది చచ్చిపోతున్నా చూడకుండా వెళ్ళిపోతుండేవారు. ఎందుకు మనం వెళ్తే 2-3 గంటలు కూర్చోబెడతారు, తెల్లవారుదా కూర్చోబెడతారు, మనల్ని ఇంటరాగేట్ చేస్తారు. అప్పట్లో అదే నడిచింది. నేను కూడా చాలాసార్లు చూశాను ఇలాంటివి. అంటే వదిలేసి నేను అయ్యయ్యో అంటుంటే కూడా నన్ను లాక్కెళ్ళిపోయిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొన్ని ప్రోగ్రామ్స్కి మేము అందరం ఆర్టిస్టులు నాకు నేనే అవి వింటున్నాను చాలా విషయాలు. సో అప్పుడు ఎక్కడంటే మన మేడ్చల్ దగ్గర అనుకుంటా, మేమందరం ఆర్టిస్టులు ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తుంటే డివైడర్ దగ్గర పడిపోయి ఉంటే మేము ఆపడానికి ట్రై చేస్తుంటే కూడా ఆర్టిస్టులు, నాతో ఉన్న ఆర్టిస్టులు వద్దు 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 వెళ్తే మనల్ని అడుగుతారు. 20 years కిందట ఇది నేను చెప్తున్నాను. అంటే అప్పుడు సంగతి చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎలా అయిందండి, ఎవరైనా సరే ముందు వాళ్ళ కారులో తీసుకెళ్ళి ముందు పని చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తున్నారు. సో మార్పు వచ్చింది హిందువుల్లో కూడా. పక్కింట్లో అయితే దాక్కునే రోజుల నుంచి చిన్న విషయం తెలిస్తే 100 మంది ఒక దగ్గర చేరే రేంజ్కి వచ్చారు. ఇక్కడ నిన్న విగ్రహం పగలగొట్టారు, ఇమీడియట్గా చేరుకున్నారు అక్కడికి. నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను, కొన్ని 100 షేర్లు వెళ్ళిపోయి 500-600 షేర్లు వెళ్ళిపోయినాయి. జనాలందరూ వెళ్తున్నారు, జనాలు షేర్ చేస్తున్నారు, కనీసం మాట్లాడుతున్నారు అట్లీస్ట్. ఇంతకు ముందులా లేదండి. యూనిటీ లేకపోతే యూనిటీ లేదన్న వాడికి యూనిటీ లేదేమో, మాకైతే యూనిటీ ఉంది, మేము ఒక్క పిలిపిస్తే వచ్చేస్తారు. ఇప్పుడు అంతేందుకు, పిలిపిస్తే వస్తారు. కాబట్టి మొన్న ఆకివీడులో రామాలయం విషయంలో నేను కొన్ని హిందూ సంస్థలు నేను వస్తున్నానని పిలిపించి వెళ్ళాను. నన్ను అక్కడ కైకులూరులోనే 20 కిలోమీటర్ల ముందే పోలీసులు అరెస్ట్ చేసేసారు. మీరు రావద్దు అని చెప్పారు. మేము వెళ్తామండి, ఒకసారి పిలిపించాక ఆగమని చెప్పాం. వెళ్ళాం. కైకులూరుకు ముందు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల ముందే మమ్మల్ని ఎలా పట్టుకున్నారు, ఎలా ట్రేస్ చేశారు, మేము ఫోన్లో ఆఫ్ చేసేసాం, చాలా చేసాం. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసేసారు. అంటే ఇంతమంది వచ్చేస్తారు మీరు వస్తే అని చెప్పేసి మొత్తం అందరినీ ఆపేశారు కదా. అంటే వాళ్ళకి ఇది ఎందుకు వచ్చింది, ఒక పిలిపిస్తే వస్తున్నారు, ఇప్పుడు పిలిపిస్తే వస్తారు జనాలు. అలాంటి పరిస్థితి ఇప్పుడు హిందూ సమ్మేళనం అవుతుంది, మేము వెళ్ళి మాట్లాడుతున్నాం. సో జనాలందరినీ ఏకీకృతం చేస్తున్నాం అందరినీ. ఎందుకు అంటే హిందువుల్లో ఇంతకు ముందు కన్నా బాగా యూనిటీ పెరిగిపోయింది, హిందువులలో లేదు అన్న యూనిటీ పెరిగింది. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల మీద ఏమైనా చర్చ జరుగుతుందా? అయ్యో ఢిల్లీలో అయిపోయింది కేసులు, ఎక్కడ వివిధ ప్రాంతాల్లో ఆయన పైన ఇప్పుడు మా విమర్శలు ఆంధ్రప్రదేశ్ లీడర్ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా 100 crores ఇది డిఫమేషన్ చేశారు. పరువు నష్టం ఆయన చెప్పినట్టుగా భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతిలో, ఇది ఢిల్లీలో జరుగుతుంది, అలా ఢిల్లీలో జరిగింది, మళ్ళీ ఇక్కడ మనం వేసాం, ఇంకా ప్రతి ప్రదేశంలోనే వేస్తున్నారు. ఇవాళ నేను ఆల్రెడీ మీకు చూపిస్తాను, పంపిస్తాను కావాలంటే. మా గ్రూప్లో కూడా ఒక ఆయన, ఒక హిందూ సంస్థ ఆయన ఉన్నాడు, శివాజీ సార్, ఆయన కూడా రెడీ చేసి ఈరోజు రేపు అన్ని సంస్థలు ఎవరికి వాళ్ళ ప్రదేశంలో, వాళ్ళ ఏరియాలో, వాళ్ళ తార్నాక, ఒకళ్ళది ఇంకొకళ్ళు మల్కాజ్గిరి ఇలా ఉన్నారనుకోండి, వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కూడా పెడదామని రెడీ చేసుకున్నారు.
ఎందుకు లేదంటారు, ఎందుకు వెలువెత్తట్లేదు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను పెట్టబట్టే కదా మీకు తెలిసింది ప్రకాష్ రాజ్ గారు ఇలా మాట్లాడారు. ప్రకాష్ రాజ్ గారు అనే కాదండి, ఎవరు మాట్లాడినా సరే అందరూ వస్తారు. అక్కడ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి తెలిసిన వ్యక్తి అయిపోయారు, కానీ అతను కాకపోయినా ఆయన లెఫ్ట్ భావజాలం కాబట్టి ఆయన మమ్మల్ని అందరినీ కృష్ణకాంత్ గారు ఏమన్నా జరిగే అవకాశం ఉందా? అంటే అన్ని పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదవుతున్నాయి, ఆయనకి ఏమన్నా ఒరిగేది ఉందా లేదా? అంటే ఒరిగేది ఒరకపోవడం కాదండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మాకేం కళ్యాణ్ గారు అన్నట్టు మాకేం పర్సనల్ గా ఆయన మీద ఏం లేదు. మీరు మాట్లాడిన పద్ధతి అండ్ చిన్నపిల్లలకి మీరు ఆ విధంగా అలాంటి డ్రామాలు రాయిపించే విధంగా మీరు ప్రేరేపించడం, ఇవి మేము తప్పుపడుతున్నాం. ఒక యాంటీ హిందూ ఒక ఐడియాలజీ ఎందుకు మీరు ప్రొపగేట్ చేస్తున్నారో చాలా తప్పు కదా. మీకు భావజాలం డిఫరెన్సెస్ ఉంటే అది మీరు పొలిటికల్ గా చూసుకోండి. అండ్ నేను చెప్పినట్టు ఆ వీడియోలో 40th minute 7th second ఆయనే ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేస్తాడు ఆ వీడియోలో, దట్ ఈస్ ద కల్చరల్ పాలిటిక్స్ ఐఎమ్ డూయింగ్ విత్ మై ప్లే అన్నాడు ఆయన. అది నేను రాసే ఎఫ్ఐఆర్ లో కూడా. సో క్లియర్ గా అంటే నేను నా కల్చరల్ పాలిటిక్స్ ఇలాంటి డ్రామాల ద్వారా నేను చేస్తాను, దట్ ఈస్ మై వే ఆఫ్ డూయింగ్ కల్చరల్ పాలిటిక్స్ అని ఒప్పుకుంటున్నాడు ఆయన. అది తప్పు కదా అంటాం మేము. డ్రామా ఆర్టిస్ట్ అది సో అది మేము చెప్పేది చాలా తప్పని, అంతేగాని అండ్ మీరు అంటున్నారు ఒరిగేది ఉందా లేదా అని. డెఫినెట్ గా అండి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి, డెఫినెట్ గా అండి. భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి, హైదరాబాద్ రావాలి, పిలిచే అవకాశం ఉందా? పిలిచే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయన భయపడ్డాడు కాబట్టి ఇమీడియట్ గా వీడియో రిలీజ్ చేసి మళ్ళీ వెంటనే డ్యామేజ్ కంట్రోల్ కి వీడియో రిలీజ్ చేశాడు కదా ఆయన. ఏమన్నాడు, నేను మర్యాద పురుషోత్తముడు రాముడిని నేను అనలేదు, వక్రీకరించారు అయిదని వెంటనే డ్యామేజ్ కంట్రోల్ వీడియో వదిలేడు కదా ఆయన. వచ్చిన తర్వాత నేను మాట్లాడతా ఇదని. మీరు భయపడకపోతే, మీలో భయం కలగకపోతే మీరు ఎందుకు రిలీజ్ చేస్తారు ఆ వీడియోని? వ్యాఖ్యలు చేసేసి సారీ చెప్పేయడం, అందుకనే కదా అలా లేదు. అలా మీరు హేట్ స్పీచ్ ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద మార్చుకొని ఇలా మాట్లాడడం లేదు కాబట్టి డెఫినెట్ గా ఆ ఎఫెక్ట్ పడాలని మేము ఎఫ్ఐఆర్ చేయించాం. సో ఇక్కడ మనం బ్లాస్ఫెమీ కింద సెక్షన్స్ 196, 299, 353 ఇవన్నీ కలిపి మనం వేసాం. సో డెఫినెట్ గా ఈ ఆఫెన్సెస్ ప్రకారంగా ఆయనకు సమన్స్ వెళ్తే దాని ప్రకారంగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు మనం ఇచ్చిన సాక్ష్యాధారాలు బట్టి ప్రైమా ఫేస్ ఉంది, డెఫినెట్ గా అది చార్జ్ షీట్ ఫైల్ చేసే విధంగానే వెళ్తుంది ముందుకి, నాకు నమ్మకం ఉంది. ఒకసారి చార్జ్ షీట్ వరకు వెళ్తుందా? అరెస్ట్ వరకు అంత ఉండదండి, ఎందుకంటే ఇవన్నీ నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్, పెద్ద భయంకరమైన ఇవేమి ఉండవు. బట్ అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ కి అయితే సహకరించాలి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత. అండ్ అది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళు అంతా ఇన్వెస్టిగేషన్ సాటిస్ఫై అయితే డెఫినెట్ గా మనం ఇచ్చిన సాక్ష్యాధారాలు సరిపోతే డెఫినెట్ గా సరిపోతుంది. నేను ఇచ్చిన అయితే సరిపోతాయి 100%. దాని ప్రకారంగానే నేను ఉన్నట్టుగానే మనం ఇచ్చాం. ఇందులో మనం ఫాల్స్ గా ఇవ్వలేదు. డెఫినెట్ గా చార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అండ్ హి హాస్ టు ఫేస్ ద ట్రయల్ ఇన్ ద కోర్ట్. కోర్టులో ఆయన లేకపోవడం వల్లనేమో పదే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. గతంలో ఆర్ఎస్ఎస్ మీద కూడా చాలా సీరియస్ గా ఎలిగేషన్స్ చేశారు. మీకు అక్కడే అర్థమైపోతుంది కదా ఆయన భావజాలం. లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళని కానీ, హిందుత్వవాదులు కానీ, లేకపోతే హిందూ సంస్థలు కానీ, దేవీ దేవతలు కానీ, మన బీజేపీని కానీ టార్గెట్ చేయకుండా ఉండరు సార్. మీరు ఇక్కడైనా ఎక్కడైనా చూసుకోండి, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. మన వాళ్ళందరి పేర్లు అనవసరం, ఇప్పుడు నాకు వాళ్ళందరి పేర్లు తీయాల్సిన అవసరం నాకు లేదు, కానీ చాలా మంది కుప్పలు తెప్పలు ఉన్నారు. వీళ్ళందరూ ఒకటి. గౌరీ లంకేష్ గారు ఆయన పేరు చెప్పారు, ఆవిడ లేరు ఇప్పుడు, కాబట్టి ఆవిడ గురించి మనం మాట్లాడకపోయినా ఆవిడకి కూడా వీళ్ళందరూ ఫ్రెండ్స్. సో వీళ్ళందరిది ఒకటే మూస టైప్ ధోరణి. సో మనం వీళ్ళని ఎంత చెప్పినా, ఇప్పుడు పాము తన తాలూకా స్వభావాన్ని మార్చుకుంటుందా? మీరు పాలు పోసి పెడతారు, పాలే పోస్తారు, మీరు తాగింది పాలు, నీళ్లు పెట్టండి, పాలు పెట్టండి, గుడ్డు పెట్టండి, ఇంకేమైనా పెట్టండి, అది కొంచెం కోలుకోగానే ఒక్కటేస్తుంది కదా, సేమ్ అంతే. సేమ్. కళ్యాణ్ గారు, మీరు మనస్ఫూర్తిగా నిజం చెప్పండి. నేను ఒక వీడియోలో విన్నాను, ప్రకాష్ రాజ్ గారు మిమ్మల్ని ఒక సినిమా షూటింగ్ లో అవమానించారు, మీరు చాలా బాధపడ్డారు. ఇది నాకు తెలిసింది, ఒక వీడియోలో నేను పర్టికులర్గా అంటూ చూశాను, కానీ ఏం జరిగింది అనేది కూడా చెప్పలా. సో ఈ వీడియోలో అసలు ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గారి మీద మీ హిందూ సంఘాలన్నీ కూడా ఆయన వైఖరి మార్చుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు, కేసులు నమోదవుతున్నాయి కాబట్టి. ఇప్పుడైనా మీరు బయట పెట్టండి, ఏం జరిగింది, మిమ్మల్ని ఎట్లా అవమానించారు ఆయన? అంటే ఇప్పుడు నేను పర్సనల్గా ఇవన్నీ చెప్పడం అవసరం లేదండి. యాక్చువల్గా అప్పుడు అసోసియేషన్ టైంలో మేము మాట్లాడాల్సింది. అప్పుడు కూడా ఆయన అడిగారు, మా ప్రెస్ అడిగారు ఆయన్ని, నేను ఇట్లా మాట్లాడానని. కానీ ప్రెస్ అడిగినా కూడా ప్రెస్ వాళ్ళకి అప్పుడు కూడా నేను రివీల్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అంత అవసరం లేదనిపించింది నాకు. ఇప్పుడు నేను అప్పుడు జరిగింది అంటే ఆయనకు కూడా గుర్తుండదేమో, ఎందుకంటే ఆయన పెద్ద ఆర్టిస్ట్ కదా అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు. ఎందుకంటే ఒకటండి, ఆయన థియేటర్ నుంచి వచ్చారు, తర్వాత గుప్పెడి మనసు అనే సీరియల్ మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూసాం. మేము అది విజయనగరంలో ఉన్నాను, ఇంకా రానే రాలేదు ఇండస్ట్రీకి నేను. అప్పుడు గుప్పెడి మనసులో వచ్చారు గీత గారు, ఈయన కలిసి. మంచి ఆర్టిస్ట్, ఈయనకి మేము ఫ్యాన్సే. అప్పుడు మంచి ఆర్టిస్ట్గా ఆయనకి ఎవరు ఫ్యాన్స్ కారు, అందరూ మంచి ఆర్టిస్ట్ అంటే అందరూ అప్రిషియేట్ చేస్తారు. సో అప్పటి నుంచి అలా సీరియల్స్లోకి వెళ్ళి, సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి ఆయన ఒక స్టేజ్కి వచ్చారు, ఒక రేంజ్కి వచ్చారు. ఎవరికైనా అవసరమైతే హెల్ప్ చేస్తుంటారట. అది మంచి పనులు, అవన్నీ మనం అప్రిషియేట్ చేయాలి ఎవరైనా. అలాంటివన్నిటికి మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి. కానీ ఆయనకి చిన్న ఆర్టిస్టులు అంటే కొంచెం ఏదైనా అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళంటే
ఒక చిన్న చూపు కూడా నేను చూసాను ఆ రోజు నా విషయంలో. సో అది విద్యార్థి అనే సినిమా షూటింగ్ అది మాకు ఎక్కడ అంటే రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది. ప్రకాష్ రాజ్ గారు మీరు అప్పుడు అడిగారు, అది మీకు గుర్తుందో లేదు, ఇప్పుడు నేను చెప్తున్నది మీరు గుర్తుపెట్టుకోండి, గుర్తు చేసుకోండి ఒకసారి. సో విద్యార్థి అనే షూటింగ్ అది మన సూపర్ గుడ్ మూవీస్ వాళ్ళ అబ్బాయిది అనుకుంటా, అబ్బాయి హీరో అనుకుంటా ఆ సినిమా. సో అందులో అప్పుడు నేను అన్నీ వచ్చిన కొత్తలో కాబట్టి నేను అన్ని వ్యాంపిష్ కామెడీ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో అందులో ఒక రోల్ ఉంటుంది ఆయనకి నాకు, మొత్తం బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. ఈయన ఒక ఆఫీస్ సంథింగ్ ఆయనది ఏదో మంచి క్యారెక్టర్, అది గుర్తు కూడా లేదు నాకు, సినిమా మర్చిపోయాను యాక్చువల్, నేనే మర్చిపోయాను. ఒక మంచి ఆఫీసర్ అయినా టక్ చేసుకుని మంచి సూట్ బూట్ వేసుకొని వస్తారు. ఈయన ఏదో వాళ్ళ కొడుకు కోసమో ఏదో సంథింగ్, ఆ సీక్వెన్స్ నాకు గుర్తులేదు, బట్ నా సీన్ నాకు గుర్తుంది. ఏంటంటే మీరు నాకు డైరెక్టర్ చెప్పింది ఏంటంటే అది అప్పు దగ్గర ఉంటుంది, బస్ స్టాప్ దగ్గర ఈయన ఉంటారు, నేను ఉంటాను అక్కడ. ఉన్నప్పుడు నేను అక్కడ నిలబడి ఏదో ఫోన్లో మాట్లాడుతూ అనుకోకుండా ఆయన నేను ఇట్లా అయ్యి ఆ పై నుంచి రోల్ అవుతూ రావాలి ఇద్దరం, ప్రకాష్ రాజ్ గారు నేను. అంటే నేను అప్పుడు బాగా వచ్చిన కొత్త కాబట్టి నేను చేస్తున్నాను గర్ల్ ఫ్రెండ్, చాలా క్యారెక్టర్స్ చేస్తున్నాను నేను. సో ఆ టైంలో రోల్ అవుతూ రావాలి, ఈయన నేను ఇలా రోల్ అవుతున్నట్టుగా ఒక 2-3 అంటే మొత్తం అంతా అలా తీయలేండి, డూబుల్ పెట్టి తీసేస్తారు, అది వేరే విషయం. నాకైనా అతనికైనా డూబుల్ పెట్టేస్తారు, సో అది అవసరం ఉండదు. బట్ 1-2 ఊరికే అట్లా మనకు తెలిసిందే కదా, రోలింగ్ ఉంటుంది. ఆయన కొంచెం అవమానంగా మాట్లాడారు, అది నేను చాలా బాధపడి ఏడ్చాను నేను ఆ రోజు. ఏమన్నారండి? అవన్నీ ఎందుకంటే చెప్పడం, ఇప్పుడు అంటే చిన్న ఆర్టిస్టులు కదా అన్నట్టుగా, అంటే మిమ్మల్ని ఎట్లా అవమానించారు అనేది ఇప్పుడు చెప్పుకో. అప్పట్లో ఆయన అవమానించినవని ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కామెంట్ రూపంలో అసలు ఏమన్నారండి? అంటే మీరు లేనిపోయిన అబాండాలు కూడా ఇస్తున్నారు, అంత సీన్ లేదు. ఆ సినిమాలో నేను ఉన్నాను, ఆయన ఉన్నాడు, విద్యార్థి సినిమా పేరు కూడా నేను చెప్పాను. నేను చేయకుండా అయితే నేను చెప్పను కదా, అంత క్లియర్ గా చెప్తున్నాను కదా. సో ఇదా అదా అన్నట్టుగా సింగులర్ మాటలతో మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేశారు. అంటే అది నాకు బాధ అనిపించింది. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక హరికథ కళాకారిని, నేను ఒక మంచి ఆర్టిస్ట్ని. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు బ్యాక్ బోన్ ఎవరు లేరు, నాకేం బ్యాక్ సపోర్ట్ లేరు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను నా స్వయం శక్తితో నేను ఎదిగాను. నేను డైలాగ్ డెలివరీతోనో లేకపోతే బాగా చెప్తుంది అమ్మాయి ఏదైనా చెప్పంగానే ఇమీడియట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్లా చేస్తుందన్న పేరుతో నేను ఎదిగాను తప్ప నేను ఎవరిని పైరవీలు చేసి వీళ్ళని అడుక్కొని ఎదగలే ఇప్పటిదాకా. ఓపెన్గా చెప్పాలంటే ఇది నిజం, ఎప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తాను. సో నేను అలా ఎదిగినప్పుడు నా దమ్ము నాకుంది, నేను ఇప్పటికీ దమ్ముగా ఉంటాను, ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది. నేనేమి బెగ్ చేయలేదు, ఇప్పటికి కూడా నాకు సినిమాలు అయితే నేను బెగ్ చేయను, నేను అడగను, ఎప్పటికీ ఒక్కళ్ళని అడగలేదు. అడిగితే ఎవరెవరు నాకు సినిమాలు, కానీ ఎందుకంటే నాకు టాలెంట్ ఉండి నేను అవసరమైతే ఆ సినిమాకి వాళ్ళే నన్ను గుర్తుపెట్టుకుంటారు అనుకుంటాను తప్ప నేను అడగకపోతే అమ్మాయినే తెలుసు. నేను బాగా క్యారెక్టర్ చేయగలను కాబట్టి నాకు క్యారెక్టర్స్ వచ్చాయి. కానీ వచ్చిన కొత్తలో నేను కామెడీ వ్యాంపిష్ క్యారెక్టర్, బాబీ క్యారెక్టర్, అబ్బా ఇవన్నీ చేయలేదు అనుకోండి. కామెడీ గర్ల్ ఫ్రెండ్ లోని ఒక పైట జారే క్యారెక్టర్ ఇవన్నీ చేశాను, నేను కామెడీ వ్యాంపిష్ చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నేను నిలబడాలి కదండి ఇండస్ట్రీలో, నేను చెప్తే ఇంకోళ్ళు చేస్తారు. అప్పుడు నేను వచ్చిన కొత్తలో నా ఫుడ్ నా ఫ్యామిలీని నేను చూసుకునే పొజిషన్లో నేను కూడా నిలబడాలంటే నేనేమి తప్పు చేయలేను. క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్, దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్. సో నేను సినిమాలు దేవుడు అని ఉన్నాను. అలా అని చెప్పేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ చేస్తే ఆ అమ్మాయి మీ పక్కన నిలబడితే ఇదే అదే అంటే ఎట్లా ఉంటుందండి? వేరే విధంగా మాట్లాడుతూ అంతకుముందు అవమానిస్తే 10 మందిలో మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్ లేడీ ఆర్టిస్ట్ బిహేవ్ ఎలా చేయాలో కూడా తెలియదు ఆయనకి, ఎలా బిహేవ్ చేస్తాడు ఆయన చిన్న ఆర్టిస్టులు అన్న కొంతమందితోని చాలా చీప్గా బిహేవ్ చేస్తే నువ్వు పెద్ద ఆర్టిస్ట్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, కింద నుంచే వచ్చావు, నువ్వు పెద్ద ఊడిపడిపోయావు పై నుంచి ఏమన్నా, అంతే కదా. సో అప్పుడు నేను చిన్న ఆర్టిస్ట్ కావచ్చు, నువ్వు పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు. మేబీ ఒక లేడీకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నువ్వు భారతదేశంలో పుట్టి అదే కానీ నిజమైన హిందుత్వవాదే ఉంటే ఆయన లేడీకి రెస్పెక్ట్ ఇస్తాడు. లెఫ్టిస్ట్ భావజాలం ఉంది, ఎవరిని పట్టించుకోరు, మేము పెద్ద ఇచ్చేస్తాం పెద్ద గొప్పలు అంటున్నావు కదా, ఎక్కడ ఇచ్చావు మరి నాకు రెస్పెక్ట్? ఆ రోజు నువ్వు ఎక్కడిచ్చావు రెస్పెక్ట్ లేడీకి? నువ్వు ఇలేదు కదా. మరి అప్పుడు ఆ టైంలో ఆయన అట్లా అన్నప్పుడు ఏంటి మీ నేను అప్పుడు కొత్త అండి, కొత్త ఇండస్ట్రీలో అప్పుడు ఏం రియాక్షన్ లేదు, నేను ఏడ్చుకున్నా పక్కకి వెళ్ళి అంతే. నేను ఎందుకంటే నేను మాట్లాడే అంత అప్పుడు అంత నాకు దమ్ము కూడా లేదు. అంటే నాకు కొత్త కాబట్టి నేను మాట్లాడితే ఏమనుకుంటారో ఎవరేమనుకుంటారో అని పక్కకి వెళ్ళి కళ్ళ నీళ్ళు తీర్చుకోవడం తప్ప వచ్చిన కొత్తలో కాబట్టి అంత పెద్ద నాకు కూడా పేరు ఇంకా అప్పుడప్పుడు వస్తున్నప్పుడు నేను కూడా ఎవరితో పెద్ద ఆయన మాట్లాడితే ఎందుకులే గొడవ అనుకుంటాం కానీ సర్లే అనేసరి ఒక మాట అన్నట్టుగా. కానీ నన్ను నువ్వు అన్న కూడా ఎందుకంటే ఆంధ్రాలో అందరూ మీరు అంటారు జనరల్. నేను హరికథ కళాకారిని కదా, మనకి ఇక్కడ నువ్వు అంటారు తెలంగాణలో. వచ్చిన కొత్తలో నేను కొంచెం చాలా ఫీల్ అయ్యేది, నాకు తెలియదు అది. ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇప్పుడు ఇక్కడ నువ్వు మేడం ఇక్కడ అంటారు, అది మనకు అప్పుడు తెలియదు. స్టార్టింగ్ లో ఉన్నాను, ప్లస్ అక్కడ మీరు అనడంతో ఆయన అదా కొంచెం
చీప్గా మాట్లాడేశాడు. అయ్యో నేను ఎంత హరికథలు చెప్తాను, రామనామం చేశాను, అనవసరంగా సినిమాల్లోకి వచ్చానా, ఎందుకు ఇలా అనిపించుకున్నాను అని చాలా బాధపడిపోయాను అనమాట ఆ టైంలో. అంటే నేను చాలా సెన్సిటివ్, యాక్చువల్లీ సెన్సిటివ్, కానీ బయటికి గట్టిగా మాట్లాడతాం, అవన్నీ ఫైట్లు చేస్తున్నాం అంటే తర్వాత ఒక షెల్ వేసుకొని మనం ఫైట్ చేయడం అలవాటైంది. కానీ స్టార్టింగ్లో డేస్లో ఎలా ఉంటుంది, కొంచెం పెయిన్ వచ్చిందనమాట. అప్పటి నుంచి నేను ఆయనకి ఎప్పుడు ఈయన గురించి మాట్లాడాల్సి వచ్చినా అది నాకు ఆ ఇన్సిడెంట్ అయితే నాకు పోదనమాట మైండ్లోంచి. ఒకళ్ళు మిమ్మల్ని బాగా డీప్గా హర్ట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది, సో నాకు అది ఉండిపోయింది. ఎప్పుడు నేను రివీల్ చేయలేదు. డీప్ గా హర్ట్ అయినప్పుడు నేను మీరు ఎవరితో షేర్ చేసుకోలేదు? ఎప్పుడు చేయలేదు. ఎవరు మా ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పాను. ఆయన గురించి ఇలా అన్నారు, ఇంటికి వెళ్ళగానే అమ్మకి చెప్పాను, బాధపడ్డాను, ఏడ్చాను, నన్ను చాలా నీచంగా మాట్లాడాడు, అనవసరంగా చేశాను మా క్యారెక్టర్ అని అన్నట్టుగా ఇలాంటి వాళ్ళని తెచ్చారు, అట్లా ఇట్లా అంటే బాధ అనిపిస్తుంది కదా. అంటే ఆయనకి ఏదో అవన్నీ వదిలేయండి, కానీ నాకు గుర్తు కూడా లేదు, మర్చిపోయాను నేను ఇప్పుడైతే ప్రెసెంట్ కాకపోతే మైండ్లో ఆ ఇన్సిడెంట్ ఉండిపోయింది. ఆయన నేను కలిసి యాక్ట్ చేసాము. ఆ క్యారెక్టర్ని రోల్ అవుతున్న టైంలో ఆయన కొంచెం వెళ్ళిపోయాడు అక్కడ నుంచి, యాక్ట్ చేయను అని చెప్పేసి. యాక్ట్ చేయను వెళ్ళిపోయినట్టున్నాడు. అది రోల్ చేయాలంటే ఒకసారి చేశానంటే కొంచెం ఏదో ఆయనకి ఏంటంటే ఒక మంచి, అప్పుడు నేను సన్నగా బాగానే ఉన్నాను, మంచిగా ఉన్నాను నేను, కానీ ఆయన ఏమనుకున్నారు మరి ఏమైందో అక్కడ, అదంతా నేను ఒక మాట చెప్పమంటారా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, అంత నేను బాధ పెట్టాడు అన్నది గుర్తుపెట్టుకున్నాను తప్ప ఇదెందుకు అవన్నీ మైండ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి. అందుకని నేను కొన్ని ఎరేజ్ చేసిన వాటిలో కొంత ఎరేజ్ అయిపోయినా ఆ ఇన్సిడెంట్ మాత్రం నా మైండ్లో ఉండిపోయింది. సో ఆయన ఆవిడకి ఏం బాధ పెట్టారో నాకు తెలిస్తే కదా అని అడిగారు మా అసోసియేషన్ ఎలక్షన్ టైంలో కూడా. ఇప్పుడు నేను రివీల్ చేశా, నీకు ఎవరికి ఎంత వెయిట్ ఇవ్వాలో ఏం తెలుసో, నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు, నువ్వు నేను వాళ్ళకి చేస్తా, వీళ్ళకి చేస్తా, హెల్ప్ చేస్తా, అవి చేస్తా అన్నావు కదా, ఆడవాళ్ళతో మాట్లాడమే తెలియదు నీకు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చేయడమే తెలియదు. మిస్టర్ ప్రకాష్ రాజ్ ఆంటోనీ అలియాస్ ఆంటోనీ, ఆయనకి అసలు తెలియదు, రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. మేము కలిసామండి, చాలా సార్లు కలిసాము. అంతేందుకు మా అసోసియేషన్ ఎలక్షన్ లో కూడా నా పక్కన నిలబడి కళ్యాణ్ నువ్వు గెలుస్తావు అని కూడా ఆయన నాతో పక్కన చాలాసేపు కూర్చొని మాట్లాడారు. అయినా మేమే కదా అప్పుడు పోటీ పడింది, నాతో పక్కన నిలబడి కళ్యాణి నువ్వు గెలుస్తావు అని చెప్పేసి చాలాసేపు నన్ను ఎంకరేజ్ చేసి, అమ్మ నువ్వు గెలుస్తావు కళ్యాణి నాతో మాట్లాడారు. అంటే ఏంటో తెలుసు, కరాటే కళ్యాణి ఏ స్థాయికి వచ్చిందో తెలుసు. అప్పుడు ఆయనకి నేను తెలియదు ఆ కళ్యాణే ఈ కళ్యాణి ఇప్పుడు తెలుస్తుంది ఆయనకి. ఈ వీడియో చూస్తే ఆ రోజు ఆ సినిమాలో నేను ఈ అమ్మాయిని అన్నానా, ఈమెకి ఇంత బాధ పెట్టానా అని ఆయనకి ఇప్పుడు అర్థమవుతుంది. అదే కరాటే కళ్యాణి ఆ రోజు చిన్న ఆర్టిస్ట్, ఈ రోజు పెరిగిందా లేదా, ఒక రేంజ్కి వచ్చిందా లేదా. సో ఎవరిని మనిషిగా చూడాలి, వాళ్ళ స్థాయి. ఎప్పుడు కూడా ఎవరిని డోంట్ అండర్స్టిమేట్, అంతే. ఎవరిని ఎప్పుడు, నువ్వు కూడా అక్కడే ఉండేవాడు కదా బాబు, నువ్వు కూడా అంతే కదా అంటారు కదా వాళ్ళ తాలూకు సీనియర్స్ కూడా. ఆయన నాటకాలు వేసి వచ్చాడు, మరి అప్పుడు ఆయనకి ఇప్పుడు 10 లక్షలు తీసుకొచ్చండి, అప్పుడు 100 రూపాయలు అయ్యి ఉండొచ్చు రెమ్యూనరేషన్. మేము అది అర్థం చేసుకోవాలి. ఆయనకన్నా ఇంకా చెప్పాలంటే నేను హరికథ కళాకారిని, ఆయన డైలాగ్ ఎలా చెప్తారో అంతకన్నా గుక్క తెప్పకుండా నేను చెప్తా, నేను గట్టిగా చెప్పగలను. ఆయనతో నేను పోల్చుకుంటాను చెప్పట్లేదు. అప్పట్లో ఆయన అవమానించిన రోజు సంగతి, ఈ రోజు కాదు, ఆ రోజు ఆయనకన్నా నాకే టైం దొరికితే, నాకే స్క్రీన్ స్పేస్ దొరికితే డైలాగ్ చెప్పి చూపిస్తా. అప్పుడు కదా అర్థమైంది నా టాలెంట్. నాకు ఆ స్పేస్ రాలేదు, మీకు వచ్చింది, అది మీ అదృష్టం, నా దురదృష్టం. సో దానివల్ల నేను తక్కువైపోను, మీరు ఎక్కువైపోరు. సో ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అంటే చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఇది పక్కన పెడితే కనీసం చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఇది పక్కన పెడితే కనీసం మహిళ అన్నది లేదు, ఆ గౌరవం ఉండాలి. ఆ రోజు అదే నేను బాధపడ్డా, ఆయనకి మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు అని అర్థమైంది నాకు ఆ ఇన్సిడెంట్ లో. అంటే మీరు పెద్ద ఆర్టిస్ట్ అయితే, మీరు ఒక రేంజ్ లో ఉంటే వాళ్ళకంటూ ఒకటి ఇది ఉంది కదా, వాళ్ళు పెట్టినప్పుడు మీరు కొంచెం రెస్పెక్ట్ చేయాలి కదా, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి, వాళ్ళకి వీళ్ళకి మీరు మాట్లాడే పద్ధతి కానీ అన్నీ ఉండాలి కదా. మీరు అది చేయలేదు. ఆ రోజు నేను ఫీల్ అయ్యాను. ఈ రోజు కరాటే కళ్యాణి మీ మీద ఫైట్ చేస్తున్నామే, కానీ అది గ్రడ్జ్తో మాత్రం కాదండి, నేను రాముడి కోసం, ధర్మం కోసమే. సో అది నేను ఇప్పటివరకు మీరు అడిగారు కాబట్టి నేను రివీల్ చేశాను. అయితే ఇంతవరకు ఎక్కడ నేను రివీల్ చేయలేదు. ఆయన మీద నాకేం గ్రడ్జ్ లేదు. ఆయన తర్వాత మాట్లాడారు, నేను కలిశాను. అది జనాన్ని కూడా అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ మీద మీరు కేసు పెట్టారు, ఎందుకు పెట్టారు? ఆయన కూడా హిందూ దేవుళ్ళని దూషించడమే కదా. నేను అతని మీద నాకేం అసలు ఆయన ఎవరో మొహం కూడా తెలియదు, ఈయనైనా తెలుసు నాకు, ఆయన అది కూడా తెలియదు. అంటే నేను ధర్మం వైపు నిలబడతాను, ధర్మం కోసం పనిచేస్తాను. ఆయన ఏంటంటే ఆయన యాంటీ హిందూ భావజాలంతో ఆయన పనిచేస్తాడు. సో ఆయన మమ్మల్ని తిట్టొచ్చు, మేము ఆయన తిట్టొచ్చు, అది వేరే విషయం. కానీ నా రాముడిని, నా ధర్మాన్ని, ధర్మనిష్ట లేని వాడిని, ధర్మం గురించి మాట్లాడిన వాడిని, ధర్మం గురించి ఇంత నీచంగా ఎవరో రాస్తే దాన్ని నువ్వు ఒకరండి. ఇప్పుడు నేను ఒక మాస్టర్ ప్లేస్లో ఉన్నానండి, ఒక ప్లేస్లో. ఇప్పుడు ఈయన స్టూడెంట్కి జాయిన్ అయ్యారండి. ఈయన వచ్చి నన్ను అడిగితే నేను కొంచెం మెలకువలు చెప్పకుండా నన్ను చదివి ఎదిగిపోయి రాసేస్తాడు ఆయన. లేదు, నా దగ్గర మెలకువలు తీసుకుంటాడు కదా, ఆ మెలకువలు ఈయన తీసుకోకుండా రాసాడు ఆ స్ప్రే. ఆయన ఆ అబ్బాయి ఎవరో
చెప్పండి, సింపుల్. అందులో గురువు చెప్పిందే పాటిస్తాడు అందులో కదా. చిన్న పిల్లలు అని చెప్తున్నాడు కదా, నా చిన్న పిల్లలకి అయితే డెఫినెట్ గా వీళ్ళ ప్రేరేపణ లేకుండా వాళ్ళు రారు కదా డ్రామా. సో నువ్వు రామాయణం క్యారెక్టర్స్ తీసుకొని రాసే విధంగా నువ్వు ప్రేరేపించబట్టే కదా వాళ్ళు రాశారు ఆ చిన్న పిల్లల డ్రామా. కల్చరల్ పాలిటిక్స్ అని కూడా చెప్పారు కదా ఆయన, అదే కదా మేము చెప్పింది. సో నువ్వే ఇట్స్ లార్జర్ కాన్స్పిరసీ లాగా ఉంది ఇది. చిన్నపిల్లలు మీరు మీ భావజాలను రుద్దడం ఏంటి, ఇది యాంటీ హిందూ కింద మీరు చేయడం ఏంటి, చాలా తప్పు కదా. అంటే మీరు డ్రామా నేర్పిస్తారని నెపంతో ఇవన్నీ చేస్తున్నారు అనేది అక్కడ కాన్సెప్ట్ అక్కడ. అండ్ దట్టు మీరు అక్కడ చూస్తే వెన్యూ కూడా ఇట్స్ కేరళ లిటరేచర్ ఫెస్టివల్. దాని ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అక్కడ ఉన్న ఎల్డిఎఫ్ గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే కదా జరిగింది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అది కంప్లీట్ కమ్యూనిస్ట్ పార్టీ. సరే ఓకే, కమ్యూనిజం మీ భావజాలము మంచిది, ఎవరి ఐడియాలజీస్ వాళ్ళవి, మీరు మమ్మల్ని పొలిటికల్ గా ఫైట్ చేయండి, తప్పులేదు, నేను అదే అంటున్నాం కదా. కానీ చిన్న పిల్లల్ని పాలిటిక్స్ కి ఉపయోగించుకోకండి, మీ కల్చరల్ పాలిటిక్స్ అనే నెపంతో చిన్న పిల్లల్ని ఉపయోగించుకోండి, అస్సలు ఉపయోగించకండి. అండ్ యాంటీ హిందూ భావజాలను అదొకటే మా బాధ. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మా ఫైట్ దాని గురించే. నువ్వు చిన్న పిల్లల్ని నీ యొక్క పొలిటికల్ యాంటీ హిందూ భావజాలని పిల్లల్ని ఉపయోగించుకొని నీ పాలిటిక్స్ కి, మీ కల్చరల్ పాలిటిక్స్ కి ఉపయోగించకండి అన్నది మా మెయిన్ ఫైట్ ఇక్కడ. ఓకే, మీరు నాన్ వెజ్ మీద కూడా కేసు పెట్టారు, అతని అకౌంట్స్ కూడా బ్లాక్ చేయించారు. అంటే 2 days బ్లాక్ అయినాయండి. దాని తర్వాత మళ్ళీ ఆయన ఇన్వోక్ చేసుకున్నాడు. అతనికి గట్టి కౌంటర్ ఒక అడ్వకేట్ గా మీ సైడ్ నుంచి. దాని తర్వాత ఎల్ఓసి ఇష్యూ చేయించారు. ఇప్పుడు ఎల్ఓసి ఇంకా యాక్టివ్ ఉంది. లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేయించాం అతని మీద. ఇండియాలో దిగితే 100% అరెస్ట్ అవుతాడు అతను. నాట్ ఓన్లీ ఇండియాలో ఎక్కడ దిగినా ఈ విల్ బి అరెస్టెడ్. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా దాన్ని ఇంకా పర్సూ చేస్తాం. ఇంకా అది ఇంకా అయిపోలేదు, ఇంకా దాన్ని కూడా మేము ఇంకా ఫర్దర్ గా పర్సూ చేస్తున్నాం. యూట్యూబ్ బ్యాన్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ప్రయత్నం యూట్యూబ్ అవ్వాలి కదా, ప్రొసీజర్ కొద్దిగా టైం పడుతుంది, బట్ వి విల్ డూ దట్. స్లోలీ విల్ గెట్ దేర్. కొంచెం లేట్ ప్రాసెస్, ఎందుకంటే వెంటనే రాదు కదా, అది చిన్న విషయం కాదు. ఓకే, యూట్యూబ్ బ్యాన్ చేసే దాంట్లో భాగంగా మీరు గట్టిగా పనిచేస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ని ఇండస్ట్రీకి బ్యాన్ చేసే పరిస్థితి ఉందా లేదా? ఇప్పుడు ఇది మేము మంచు విష్ణు గారు కూడా నేను ఇచ్చానండి ఒక వినతి పత్రం లాగా. మేము ఆల్రెడీ అన్ని సంఘాలు కలిసి రేపు శనివారం కూడా వెళ్తున్నాం, టైం తీసుకున్నాం అయింది. నేను ఆల్రెడీ మా అసోసియేషన్ ఇప్పుడు జాయింట్ సెక్రటరీ ఆఫ్ నేను, సో అందులో ఉన్నాను కాబట్టి మా గ్రూప్లో పెట్టాను. నేను మంచు విష్ణు గారికి మాట్లాడాను, సార్ ఇట్లా ఉంది పరిస్థితి, మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, నన్ను అందరూ అడుగుతున్నారు, మీరు కూడా ఒకసారి దీనిపైన ఆలోచించండి, అందరితో పెద్దవాళ్ళతో మాట్లాడండి, మాకు ఒక డిసిప్లినరీ కమిటీ ఉంది, చాలా మంది ఉన్నారు కదా, అందులో మీరు మాట్లాడండి అంటే మాట్లాడిన కళ్యాణి గారు పెద్ద సినిమాలు 2-3 సినిమాల్లో ఆయన ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడతారు ఈయన మాట్లాడిన దానికి, వాళ్ళందరికి కూడా మనం చేయలేము కదా, సో దానివల్ల ఇప్పుడు మనం ఇమీడియట్గా చేయలేమేమో అని చెప్పారు మంచు విష్ణు గారు. అంటే ఇప్పుడు మనం ఇదంతా అంటే ఆయన ఎలా బిహేవ్ చేసినా ఇండస్ట్రీలో ఆయనకి ఏమీ కాదు, ఏమీ పీకలేరు అన్నట్టుగా ఉందా ఆయన భావజాలం ఏమన్నా? ఏమో మరి అలాగే అనుకుంటున్నాడేమో. అంటే నేను ఒక పెద్ద మోనార్క్ అని, నన్ను ఎవరో మోసం చేయాలని డైలాగ్ ఉంది కదా, గతంలో కూడా చాలా సార్లు వచ్చినాయి అట్లానే ఇప్పుడు తయారయ్యాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన ఏం చేసినా ఏం జరిగింది, ఆయన మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా ఉన్నాయి, బాగా కాంట్రవర్షియల్ పర్సన్, అది తెలిసిన విషయం మనకి. సో ఆయన మన కొంతమంది ఉన్నారు కదా, కొన్ని జీవులు ఉన్నాయి, ఆ జీవులన్నీ వేరు డిఫరెంట్, ఆ జీవుల్లోని ఈ జీవి కూడా. సో విషయం ఏంటంటే ఆయన బట్టి కొన్ని ఒక పెద్ద ప్రాజెక్ట్స్, భారీ ప్రాజెక్ట్స్లో ఆయన ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగించడం కూడా ఒక తప్పు. ఒక అసోసియేషన్ ఎప్పుడైనా ప్లస్ అవ్వాలి ప్రొడ్యూసర్స్కి, అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు కదా. ఒక ఆర్టిస్ట్ తప్పు చేస్తే ఈ 2 అయిపోయినాక నెక్స్ట్ ఏమన్నా కొన్ని రోజులని పెడతారా, లేకపోతే వినతి పత్రాలని అప్పుడు ఆలోచిస్తారా, నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో మా అసోసియేషన్ కమిటీ అయిపోయి నెక్స్ట్ కమిటీ రావచ్చు, మే తర్వాత జూన్ తర్వాత ఎవరో ఒకరు కొత్త కమిటీ వస్తారు, ఎందుకంటే చాలా రోజులు అయింది కాబట్టి మారచ్చు మేబీ. కమిటీ మారేటప్పుడు లేకపోతే ఆయన మళ్ళీ వచ్చి పోటీ చేస్తానంటాడా, లేకపోతే మొన్న లాస్ట్ టైం పోటీ చేయనట్టు ఇప్పుడు ఆయన వస్తాడా రాడా, లేకపోతే వేరే వాళ్ళు వస్తారా, లేకపోతే ఎనానిమస్ అవుతుందా, ఏం తెలియదు మాకు. సో అప్పుడు అసోసియేషన్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ వీళ్ళందరూ ఆలోచిస్తారు. మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్గా అందరూ మొత్తం సంఘాలన్నీ రెడీ అయిపోయినాయి, నాకు కొంచెం ఆలోచిద్దాం మాట్లాడదాం అని చెప్పాను. వెళ్ళి ముందైతే వినతి పత్రాలు ఇస్తారండి, ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందా లేదా అన్నది నాకు తెలియదు. మా ప్రయత్నాలు అయితే నేను సంఘం తరపున చేస్తున్నాను, నేను యాజ్ ఆర్టిస్ట్గా నేనేం చేయలేను, ఎందుకంటే నేను ఆర్టిస్ట్ని కాబట్టి. ఆర్టిస్ట్గా నేను అసోసియేషన్లో నేను వర్క్ చేస్తున్నాను, అంటే వర్క్ చేయడం అంటే నేను అది కూడా ఫ్రీ సర్వీస్, డబ్బులు ఏం కాదు, ఫ్రీ సర్వీస్. మా అసోసియేషన్లో నేను ఉన్నాను యాజ్ ఆఫీస్ బేరర్గా. కానీ నేనేమి యాంటీగా ఆయన ఏం చేశాడు అది ఇది అని చెప్పి అక్కడ నేను ఆ విధంగా మాట్లాడుకుంటే ఒక సంఘ నాయకురాలుగా నేను ఆయన గురించి ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆయన ఏదో వేరే ప్లాట్ఫామ్ మీద మాట్లాడాడు, ఆయన ఏదో పొలిటికల్ లైన్ ఆయనకు ఉంది, సో అట్లా చూడండి కానీ ఇండస్ట్రీకి ఎందుకు లింక్ పెడుతున్నారు అనే ప్రమాదం ఉందా? అది నాకు తెలియదండి. ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఆయన మాట్లాడింది రామాయణం. ఇండస్ట్రీలో రాముడు వేషం వేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే రామాయణాలు తీసిన వాళ్ళు ఉన్నారు,
ఇప్పుడు నా భక్త రామదాస్ తీలేదా లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా. వల్లి గారు ఒకటి చెప్పాలి, ముఖ్యంగా వీళ్ళే మాట్లాడకూడదు. అది ఎందుకంటే బీయింగ్ ఏ ప్రామినెంట్ యాక్టర్ ఒక సొసైటీలో మీకంటే ఒక సేవ్ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వివరించాలి కదా. మీ పొలిటికల్ ఐడియాలజీ, నేను ఇందాక నుంచి చెప్తుంది, మీ పొలిటికల్ ఐడియాలజీ మీద మీరు డిఫర్ అవ్వండి, కానీ రిలీజియన్ సెంటిమెంట్స్ మీద మీరు వెళ్ళకూడదు కదా, ముఖ్యంగా మీరు పెద్ద యాక్టర్ అయినప్పుడు. సో వీళ్ళు అదే మెయిన్ పాయింట్, అక్కడ మీరే మాట్లాడకూడదు, ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేయాలి కదా సొసైటీలో ఒక పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు. దట్ ఈస్ ద మెయిన్ కోర్ ఆఫ్ ది కదా. మీ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నేనేది మాట్లాడినా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి. అలాగే కొంతమంది ఉన్నప్పుడు మీరు అలా మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కరాటే కళ్యాణంగా మీరు ఎందుకు అడుగుతారు, ఆవిడ ఏం చెప్తే కరెక్ట్ గా ఏదో చెప్తుందండి ఎక్కడో పాయింట్ అని అది ఉంది కదా. అలాగే ఆయన మీద కూడా ఉంటది కదా ఒకటి, అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు కాబట్టి మీరు వీళ్ళందరూ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నట్టు వీళ్ళందరూ కూడా. సో అది చాలా వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడలేం. నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి నా ఇష్టం, నా పొలిటికల్ జర్నీ కోసం లేదా నా కల్చర్ జర్నీ కోసం అంటే అవ్వదు. సో పొలిటికల్ వేరే, మళ్ళీ అదే చెప్తున్నా, నీ ఐడియాలజీ పరంగా నువ్వు డిఫర్ గా, నువ్వు రిలీజియస్ గా వెళ్ళకుంటాం మేము. అదే కదా నా క్వశ్చన్, నువ్వు పని యాంటీ హిందూ రిలీజియస్ గా వెళ్తున్నావు, అదే ధైర్యం నీకు ఇతర మతాల మీద నువ్వు అదే డ్రామా రాయిపోగలుగుతావు. అదే అడుగుతున్నా ఆ ప్లేస్ లో ఎక్కడ శూర్పణఖ ప్లేస్ లో. అలాగే ఇంకెవరు ఉన్నారు నాకు తెలియదు, వేరే మతాల్లో పేర్లు కూడా నాకు తెలియదు, ఓపెన్ చెప్తున్నా. ఇంకో పేరు లేకపోతే ఇంకో పేరు పెట్టుకో ఆ మతంలో, ఫాతిమా సంథింగ్ పెట్టగలవా? పెట్టలేవు. నీకు ఆ ధైర్యం లేదు. వాళ్ళనైతే సపోర్ట్ చేస్తాడు ఈయన. ఎందుకు అంటే వాళ్ళ పాపం చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు నేను ఆదుకోవాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన కూడా అక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ క్రిస్టియానిటీ నుంచి. సో వాళ్ళందరిని ఆదుకుంటాడు. సో ఆయనకి ఆ దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళని ఎవరు అండు ఏం చేయడు. వాళ్ళ అమ్మగారు కూడా అదే సంస్కారం చేశాడు, ఎందుకంటే ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన ఆంటోనీ అసలు యాక్చువల్లీ ఆయన ఏం ప్రకాష్ రాజ్ కాదు. అంటే హిందువుల మీద కోపమా, బీజేపీ మీద కోపమా? ఈ రెండు కలిపి ఉన్నాయి, రెండు కలిపి. దాన్ని ఏం చేయాలి? రాముడే కదా. బీజేపీకి ఎవరు? మీరు బీజేపీని ఎవరైనా సరే ఫస్ట్ జై శ్రీరామ్ అంటారు, ఎందుకంటే శ్రీరాముడు భక్తులం మేమని. ఆ శ్రీరాముడు భక్తులు అనగానే బీజేపీ జై శ్రీరామ్ అంటే బీజేపీ అని ఫిక్స్ చేసేసి ముద్ర వేస్తారు. కానీ రాముడు పాలించని ప్రదేశం ఎక్కడుంది? ఆసేతు హిమాచలం నుంచి ఎక్కడుందో చూపించమనండి. భారతదేశంలో ఎక్కడుంది? లేనిది చూపించండి. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు అక్కడ పాకిస్తాన్లో ఉన్నది కూడా లాహోర్ అని చూస్తే కూడా లవపురం కృష్ణపురం అని చెప్తున్నారు కదా. మరి వీళ్ళు ఎవరు? మరి వాళ్ళంతా రాముని సంతతే కదా. సో వీళ్ళంతా ఎక్కడ చూసినా అక్కడ లింక్స్ ఉన్నాయి కదా. సో మనం వెళ్తే చరిత్రలో ఉన్నాయి, కానీ ఇవి కావంటారు వీళ్ళు. మనం చెప్పినా కాదంటారు, ఏది చెప్పినా కాదంటారు. ఎంత ఆనవాళ్ళు దొరికినా వీళ్ళు లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఒప్పుకోరండి. ఒప్పుకోకపోతే మాని తగలబడండి, నాకు అనవసరం, మాకు అనవసరం. మా రాముడు జోలికి వస్తే మీరు తాట తీస్తాం. లెఫ్ట్ భావజాలం అంటే ఏంటి? బీయింగ్ ఎన్ ఎథిస్ట్. మీరు ఎథిజం ఫాలో అవుతారు ఎక్కువ జనరల్. లెఫ్ట్ భావజాలం అంటే అసలు దేవుడినే నమ్మరు వాళ్ళు. కానీ నువ్వు టార్గెటింగ్ ఓన్లీ ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నావు, హిందూనే టార్గెట్ చేస్తున్నావు. అది తప్పు కదా. ఎందుకు టార్గెట్ చేస్తావు? అసలు ఎవరిని టార్గెట్ చేయకూడదు నువ్వు. అంటే అలాగని వేరే టార్గెట్ చేయమని కాదు. మీరు అసలు ఏ రిలీజియన్ ని టార్గెట్ చేయకూడదు. మీరు రిలీజియన్ గుర్తించకూడదు. రిలీజియన్ పరంగా వెళ్ళకు, నువ్వు ఐడియాలజీ పరంగా ఫైట్ చేయి, రిలీజియన్ పరంగా ఫైట్ చేయకు. మరి ఎందుకు ఫైట్ చేస్తున్నావు అనేది మెయిన్ ఇష్యూ అక్కడ. అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టు ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్ పూర్తి కమ్యూనిజం సంబంధించిన ఫెస్టివల్ నువ్వు చేసావు ఇవన్నీ. అండ్ ముఖ్యంగా అక్కడ కూడా రామాయణం గురించి ఇది మాట్లాడుతూ అందులోనే మళ్ళీ అక్కడ కూడా ప్రొపగండా, మళ్ళీ బీఫ్ ఈటింగ్ గురించి మేము చేస్తాము, బీఫ్ ఫెస్టివల్స్ చేస్తాము మీరు ఆపడానికి. అండ్ ఇంకో మాట అన్నాడు ఆయన, వన్ నేషన్ వన్ రిలీజియన్ అన్నాడు ఆయన. యాక్చువల్లీ మనం ఎప్పుడు వన్ నేషన్ వన్ రిలీజియన్ అనలే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నాం. దాన్ని అది కూడా వక్రీకరిస్తాను, వన్ నేషన్ వన్ రిలీజన్ అని చెప్పి ఈయన పెట్టేసి ఆ ప్రొపగండా కూడా మా మీద రుద్దడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇలా నువ్వు అలా వెన్యూను ఒకటి క్రియేట్ చేసుకొని కమ్యూనిజం లెఫ్టిస్ట్ భావజాలాలు ఉన్న ఒక వెన్యూ ఒక ఫెస్టివల్కి వెళ్ళి నువ్వు అక్కడ వాళ్ళని ఏదో మెప్పు పొందడానికి నువ్వు ఇలా రిలీజన్ ని హిందూ రిలీజన్ తిట్టి పార్టీ పరంగా బీజేపీ అంటే ఇష్టం లేదు కాబట్టి పార్టీ పరంగా వ్యతిరేకంగా మాట్లాడి ఇలా కావాలని చేయడం ఒక ఎత్తు అయితే, దానికి మళ్ళీ నువ్వు మీ ఎన్జిఓ ఆర్ట్ స్కూల్ ఇంక్యుబేటర్ లో చిన్న పిల్లల్ని ఉపయోగించుకోవడం ఇంకా పెద్ద పాపం. సో దాని మీద కదా మా ఫైట్ ఇవాళ. ఇవన్నీ కూడా డీటేల్స్ అన్ని కూడా ఇవన్నీ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచామండి. సో డెఫినెట్ గా ఆయన వీడియో ప్రకారం ఆయన మాట్లాడిందే మేము పెట్టాము ఇందులో. ఏమీ లేదండి, ఆయన ఏం మాట్లాడా, ఆయన నోట్లో ఏం వచ్చిందో దాని మూలం ఎక్కడ ఉంది, ఆ మూలంలో ఏం జరుగుతుంది, ఆ మూలంలో పిల్లలు ఎలా సఫర్ అవుతున్నారు, పిల్లలు ఎలా వాడుకుంటున్నాడు, ఏ విధంగా ప్రజల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారు చేస్తున్నాడు, ఏ విధంగా యాంటీ హిందూ అలాగే అవ్వాలి అంటే ఎలా చేయాలి అని చూస్తున్నాడు. ఇదే ప్లేలెట్ ఏదైతే ప్లేలెట్ చేస్తున్నారు మీరు, దానిలో నేను డిమాండ్ చేస్తున్నాను సేమ్ ప్లేలెట్ మీరు మళ్ళీ సేమ్ రెండు మతాలు, మాది ధర్మం, మాది హిందూ ధర్మం, మాది మతం కాదు, మా మతం అంటారు మీరు. ఒకసారి మీరు ఏదని అనుకోండి, ఆ రెండు మతాల తాలూకా పేర్లు పెట్టి కూడా రిలీజ్ చేయండి. మీకు దమ్ముంటే డేర్ ఉంటే ఆ రెండిటి కూడా చెయ్యి, చూద్దాం. ఇదే మాట్లాడు, మాటలు పెట్టి సేమ్ మేము ఇస్తాం వేదిక, వచ్చి కూర్చొని మాట్లాడు, మేము వేదిక ఇస్తాం, మేము ఇస్తాం. ఒక పెద్ద శిల్పకళా వేదికలో ఎక్కడ పెడతాం చర్చ, రమ్మనండి,
రమ్మనండి, రెడీ ఫర్ మాట్లాడదాం. డిబేట్ అండి. మేము debate మీ ready. ద్వారా మేము చెప్తున్నాం ప్రకాష్ రాజ్ గారు కూడా రమ్మనండి. పాలిటిక్స్ పరంగా, ఐడియాలజీ పరంగా, దేని పరంగా అయినా సరే వీఆర్ రెడీ ఫర్ డిబేట్. ఆయన రమ్మనండి, మేము డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఆన్ సబ్జెక్ట్ మీద డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము మేము ఎక్కడో రమ్మనండి. ప్లేస్ మీరు డిసైడ్ చేసిన పర్లేదు, ఆయన మమ్మల్ని కల్చరల్ పాలిటిక్స్ గురించి అంత గొప్పగా చెప్తున్నాడు కదా. వీఆర్ రెడీ టు డిబేట్ విత్ హిమ్ ఆన్ ద సేమ్ కల్చరల్ పాలిటిక్స్. రమ్మని చెప్పండి. కల్చరల్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం, మీరు రండి. ఎనీ వెన్యూ మీరు మీ కానీ ద్వారా మీరు చెప్తున్నాం. ఇదే కాకుండా మిగిలిన వాటిలో కూడా మీరు తీసుకురావాలి మరి. మీకు అంత దమ్ము ఉంటే, ధైర్యం. ఓకే ఓకే, మీ కరాడే కళ్యాణ్ గారు అలాగే కృష్ణకాంత్ గారు సవాల్ని ఆయన ఏ మేరకు స్వీకరిస్తాడు అన్నది కూడా చూద్దాం. సో ఇప్పుడు మీరు కేసు అయితే పెట్టారు. సో ఫర్దర్గా పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? చాలా స్టేషన్స్లో కేసులు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో తప్పకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.